ఇక అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడే విశ్వాస్ కుమార్. ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వాస్ను ప్రధాని మోడీ పరామర్శించారు. మృత్యుంజయుడు అంటే విశ్వాస్ కుమార్ రమేషే. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో మాజీ సీఎం రూపానీ సహా ప్రయాణికులు, విమాన సిబ్బంది అంతా చనిపోయారు. ఒక్క రమేష్ మాత్రమే బతికారు. బ్రిటన్లో నివాసం ఉంటున్న విశ్వాస్ కుమార్ గుజరాత్లోని తన కుటుంబాన్ని కలిసేందుకొచ్చారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. విమానంలోని 11A సీట్లో విశ్వాస్ కుమార్ కూర్చున్నారు. ప్రమాదం అనంతరం రక్తపు మరకలతో నడుచుకుంటూ వచ్చి ఆయన అంబులెన్స్ ఎక్కారు. ప్రమాదం జరిగినప్పుడు సీటు విరిగిపోవడంతో దూరంగా ఎగిడిపడ్డాడు విశ్వాస్. అందుకే అతనికి మంటలు అంటుకోకపోవడంతో మృత్యుంజయుడు అయ్యాడు. విమానం కింద పడగానే తాను కూడా చనిపోయానని అనుకున్నానని, కళ్లు తెరిచి చూసేసరికి హాస్టల్ భవనం శిథిలాల్లో ఉన్నానని చెప్పారు. విశ్వాస్ కుమార్ను పరామర్శించారు ప్రధాని మోడీ. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.